ప్రైజ్ ద లార్డ్. జూన్ 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 23వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి లోబడుతూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన మీద ఆధారపడే వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఏంటో ఈ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దేవుడు వారి కన్నీటిని తుడుస్తానని, వారిని నిలబెడతానని, వారిని నడిపిస్తానని, వారిని స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉన్నానని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా భూమి తన పంటనివ్వటానికి, దానిలో పడిన విత్తనము ఫలించటానికి కావలసిన వానను దేవుడు కురిపిస్తాడంట. దాని అర్థం ఏంటంటే, వారు చేసే ప్రతి పనిలో దేవుడు తన సహకారం అందిస్తాడని. మనిషి ఎంత కష్టపడినా దేవుని సహాయం లేకపోతే ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఈ లోకంలో ఒక రైతు విత్తనాలను విత్తగలడు, కానీ వానను కురిపించలేడు కదా. రైతు విత్తిన ప్రతి విత్తనం ఫలించాలంటే వర్షం అవసరం, నీరు అవసరం. ఆ నీరు ఎవరిస్తారంటే దేవుడే ఇవ్వాలి. దేవుడు సహాయం చేయకపోతే మన ప్రయత్నాలు, మన జ్ఞానం అంతా వ్యర్థమే. నీ జీవితంలో కూడా దేవునికి లోబడగలిగితే, దేవునికి ఇష్టానుసారంగా నీవు బ్రతకగలిగితే, దేవుని మీద నీవు ఆధారపడగలిగితే, దేవుడు నీకు కూడా ఇలాంటి సహాయమే అందిస్తాడు. నేను చాలా కష్టపడుతున్నాను కదా, ప్రయాసపడుతున్నాను, నిద్ర తిండి లేకుండా నా జీవితంలో నేను ఎదగాలని ఎంతగానో ఆశిస్తున్నాను, కానీ దానిని పొందలేకపోతున్నానని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవు విత్తిన ప్రతి విత్తనం ఫలించడానికి కావలసిన వర్షం ఆయన కురిపించబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. నీ స్థితిని మార్చబోతున్నాడు. బాధపడుకు. ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత ఎదురు చూస్తున్నా, వెనుకకే వెళ్ళిపోతున్నానని కృంగిపోతున్నావేమో. దేవుడు సరైన సమయంలో నీ జీవితంలో వర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడని మర్చిపోవద్దు. పేతురు కూడా ఎంతో ప్రయాసపడతాడు, రాత్రంతా ప్రయాసపడతాడు. కానీ ప్రభు చెప్పిన మాటకు లోబడి, ప్రభు చెప్పినట్టు లోతునకు నావను నడిపించి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు చూస్తాడు. వలలు కూడా పిగిలిపోయేంత విస్తారమైన చేపలను చూస్తాడు. నీవు కూడా నిన్ను నీవుగా ఆయనకు అప్పగించుకో. ఆయన మీద ఆధారపడు. ఆయన మాటకు లోబడు. ఆయన వాక్యానుసారంగా నీవు జీవించు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయనను నమ్ముకున్న వారు ఎవ్వరూ సిగ్గుపడినట్లు మనం చూడలేదు కదా. ఆయనను ఆశ్రయించిన వారు ఎవరు చేజారిపోయినట్లు మనం చూడలేదు కదా. దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. నిన్ను కూడా విడిచిపెట్టకుండా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.